రండి. అయ్యయ్యో నా కాళ్ళు చేతులు ఆటలు లేసే. మీరెందుకు వచ్చారు అయ్య గారు? కబురు పెడితే నేనే వచ్చేదాన్నిగా. కూర్చోండి అయ్యా, కూర్చోండి. చిన్నయ్య టౌన్కి వెళ్ళాడు, ఏదో కొట్లో పని చేస్తున్నాడు. దాన్ని ఎవడు మార్చగలడు? నేనేం వాడిని చూడటానికి రాలేదు, నిన్ను చూడటానికి వచ్చాను. అవును, వారం వారం డబ్బుల కోసం వచ్చేదానివి 2 వారాలుగా ఎందుకు రాలేదు? అయినా నా బాధ్యత నేను చెయ్యాలిగా. ఇదిగో తీసుకో. డబ్బొద్దండి. నీ మనవడిని నేను ఇంట్లోంచి తరిమేశాను వద్దంటున్నావా? ఇది నీ మనవడి కోసం కాదు, నీ కొడుకు కోసం నేను చెయ్యాల్సిన బాధ్యత. ఆనాడు ఊరంతా నా బిడ్డ తప్పు చేశాడన్నా, మీ మనసుకి మాత్రం తప్పు చేశాడనిపించలేదు. ఈ రోజు నా మనవడు కూడా ఏ తప్పు చేయలేదు. ఆ విషయం మీరు తెలుసుకుని వాడిని ఏ రోజు పనిలోకి రమ్మంటారో ఆ రోజే డబ్బు తీసుకుంటాను. నీ మనవడు చేసింది నేను కళ్ళారా చూశాను. దాని గురించి మాట్లాడాలంటే నాకే అసహ్యంగా ఉంది. డబ్బు తీసుకుంటావా లేదా? వద్దు బాబు, ఈ రోషమన్నాలో నేను చూస్తాను. ఏంట్రా అందరూ ఇంట్లో పనులు మానేసి బయట కబుర్లు చెప్పుకుంటున్నారు? పెద్దమ్మాయి గారు అల్లుడు గారు మన ఇంటికి వచ్చారండి. వాళ్ళతో పాటు బంధువులు కూడా తీసుకొచ్చారండి, అందుకే మేమేం అనలేకపోయామండి. తాంబూలాలు కూడా పట్టుకొచ్చారండి. అయ్యా 15 ఏళ్ళైంది బంధాలు తెగిపోయి. ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడతారు? ఎవరు రాయి గాడిదల్ని లోపల రానిచ్చింది? ముందు వీళ్ళందరినీ మెడబెట్టి బయటికి గెంటేయండి. నేనే వాళ్ళని రమ్మన్నాను. ఎందుకు రమ్మన్నావు? నా పెళ్లి గురించి మాట్లాడడానికి. నీ పెళ్లి గురించి మాట్లాడటానికి వాళ్ళెవరు? నా తోడ పుట్టింది, మీ కన్న కూతురు. దాని మెడలో తాళి పండే రోజునే ఆ వర్షం మారిపోయింది. తాళి కట్టించుకుని వేరే ఇంటికి వెళ్ళినంత మాత్రాన మీ కూతురు కాకుండా పోతుందా? ఈ విత్తనవాదం వద్దు. రమ్మని చెప్పి నువ్వే వాళ్ళని పంపని చెప్పు. అంత కాని పని మేమేం చేశాం బావా? ఇంకోసారి బావాలంటే మర్యాద తక్కదు. మీ చిన్న కూతురు పరుగు పోయినప్పుడు ఏమైందో ఈ మర్యాద? అది నా సొంత విషయం రా. నాకు సొంత విషయమే. ఏంటో నీ సొంత విషయం? అక్కడ నిలబడింది అది నా అక్క కూతురు, చేసుకునే హక్కు నాకుంది. అందుకే పిల్లని అడగడానికి వచ్చాం. చెప్పు తీసుకొడతాను. మీ అక్క పోయిన రోజునే ఆ బంధాలు తెగిపోయాయి. నా కూతుర్ని ఎవరికి కట్టబెట్టాలో నాకు బాగా తెలుసు. కానీ నా పెళ్లికి నా ఇష్టం కూడా ఉండాలి నాన్న. ఓహో, వీడిని ఇష్టపడ్డావన్నమాట పెళ్లి చేసుకోవటానికి? కాదు, తల్లి ప్రేమకి ఎలాగో నోచుకోలేకపోయాను. అట్లీస్ట్ ఆ ఇంటికి కోడలుగా వెళ్ళి అక్కలోనైనా అమ్మని చూసుకుందామని ఆశపడ్డాను. నీ ఆశ నే బతుకున్నంత కాలం తీరదు. ఎందుకు తీరదు? నా పెళ్లికి మీ అనుమతి అవసరం లేదు. నేనిప్పుడు మేజర్ని. ఎవరితో మాట్లాడుతున్నావే? ఆయన మనకు జన్మనిచ్చిన తండ్రి. ఆయనకిష్టం లేకుండా నీ పెళ్లి జరిగిపోతుంది అనుకుంటున్నావా? నువ్వు మేజర్ అంటున్నావే. ఇంతవరకు నిన్ను చదివించి పెద్దదాన్ని చేసింది ఎవరు? విదేశాల్లో చదివినంత మాత్రాన నోటికొచ్చినట్టు మాట్లాడతావా? నన్ను క్షమించండి నాన్న. ఎలాగైనా మన కుటుంబం కలవాలనే ఆశతో దాని మాటలు విని ఇక్కడికి వచ్చాం. మీ ఇష్ట ప్రకారమే ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసి దాన్నైనా చివరి దాకా మీతోనే ఉంచుకోండి. వెళ్ళొస్తానన్నా. ఎందుకు వదినా వెళ్ళొస్తామని చెప్తున్నావు? ఈ జన్మలో ఇక్కడికి రాలేమని తెలిపోయింది కదా, వెళ్తామని చెప్పు. గోవిందయ్య, అయ్యా ఈ దరిద్రాన్ని బయటపడి. అలాగేనండి. నన్ను క్షమించండి నాన్న. ఊరుకోమ్మా, ఏదో తెలియక చేసావు, పర్వాలేదు.
ఏమైందిరా అంతరాట పరిగెత్తున్నారు? ఉండవా ఏమయ్యా, ఏంటి అంతరాట పరిగెత్తున్నారు? నువ్వు నాకు అగనిస్ట్ పార్టీ, నేను నీకు చచ్చినా చెప్పకూడదు. అయినా వయసులో పెద్దవాడు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మన బసవాడు లేడు, వాడు పండిస్తున్నాడంట. అగా బస్సోడు ఏంటి, కొండ ఎత్తడం ఏంటి? ఏ ఎగతాళిగా ఉందా? నేను ఎగతాళి చేయడం కాదండి, ఊరంతా పరిగెడుతున్నారు. పైగా 10 రూపాయలు టికెట్ అంట. బస్సోడు కొండ ఎత్తడం ఏంటి? నేను నువ్వు వస్తే నేను తీసుకెళ్ళి చూపిస్తాను. నా కూతురురా. ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఆంజనేయ స్వామిని ఒక పంట కాలే బాగా ఒళ్ళు పట్టంటారా. ఆడ కొండనెత్తిపోయి నిన్నెత్తిపోతాడు. ఊరుకోండి కుమస్తా గారు, ఆడికి ఆ కొండనెత్తడం ఈజీ, దీన్ని కష్టం. ఆ వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తలనేరిసినోడికి కూడా జోకులు వస్తాయి. రెడీ ఏంట్రా రెడీ? కొండనెత్తు. ఓ 50 మందిని పిలవండి. ఎందుకు? ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టడానికి. అప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నా, ఇది ఫిట్టింగ్ ఏదో పెడతాడు అని. ఒక్కడనా నా మాట విన్నారా? ఊరుకోవా, నీ కూతురని మాటలేదు మేమే వింటాం. ఇది ఒక పిచ్చి కొయ్యి. ఏంటి 50 మంది వల్ల కాదా? అయితే ఊరు మొత్తం వచ్చి ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టండి, అప్పుడు నేను ఒక్కనే ఎత్తుతాను. ఎందుకయ్యా అమాయకుని పట్టుకుని అందరూ చిత్త కొడుతున్నారు? అమాయకుడా? వీడా? అవును. స్వామి స్వామి, మా వారిని రక్షించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలారా ఏ స్కూల్లో చదువుతున్నారా? కో ఎడ్యుకేషన్. అదే కరెక్ట్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇటు ఇప్పుడు మాట్లాడు. నీ కూతుర్ని ఇతనికి ఇచ్చి చెయ్యాలి అంటే ఇతను తెలివైన వాడని నిరూపించుకోమన్నారుగా. అవును. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇక్కడున్న మీ అందరికంటే ఇతనే తెలివైన. ఎలాగా? ఆంజనేయుడు తప్ప ఆ కొండను ఎవరైనా ఎత్తగలరా? చేయలేని దాన్ని చేయగలనని చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడే, ఇతను తెలివైనడు కదంటారా? ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం. కరెక్ట్. ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళని చేయగలడు. హీఈస్ వెరీ బ్రైట్. ఇప్పుడైనా ఒప్పుకుంటారా? ఒప్పుకున్నట్టే గుండె మీద చేసుకున్నాడు కనుక. స్వామీజీ మీ ఆశీర్వాదం ఉంటే వచ్చే వారం నేను నీళ్ల మీద నడుస్తాను, ఆపై వచ్చే వారం భూమి మీద ఈదుతాను. అలాగా? ఏది నీళ్ళల్లో నడు చూద్దాం. ఇక్కడ నీళ్లు లేవే. నువ్వు నీళ్ళలో నడుస్తావో నేల మీద ఎత్తావో నాకు అనవసరం. నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా? స్వామీజీ చెప్తే నడుచుకుంటాను, స్వామిలాగా మాత్రం నడవకు. ఈ జన్మలో చస్తే నీకు పెళ్ళి అవుతుంది. చేతులు కలపచ్చుగా, భజన వాయించండి. వెళ్ళొస్తాను. ఏంట్రా? అది నా పెళ్ళం చెయ్యి. ఓ సారీ, నా చేతికి ఎర్ర అనుకున్నాను. స్వామీజీ అంటే వీడు కర్రను వదిలేసి కన్నీని ఎత్తుకెళ్తున్నాడు. లోపల చప్పుడేంటి? అమ్మా అయ్యగారు లోపల టీవీ చూస్తున్నారమ్మా. ఇంత పెద్ద సౌండ్ తోనా? అంటే అది ఇంగ్లీష్ పిక్చర్ కదమ్మా, అప్పుడు డిషమ్ డిషమ్ అని అన్ని అలాగే ఉంటాయమ్మా. ఇంత పొద్దున్నే సినిమా చూస్తున్నారా? అంటే రాత్రిపూట వేరే సినిమాలు వస్తాయి కదమ్మా, అందుకని పొద్దునే చూస్తున్నాను అనమాట. సరే జరగండి. ఎందుకండి? కాఫీ ఇవ్వాలి. అలాగే వెళ్ళండి. అమ్మా టవల్. అమ్మాయి గారు టవల్ మర్చిపోయినట్టున్నారమ్మా, మీరు వెళ్ళి ఇవ్వండి, నేను వెళ్ళి లోపల కాఫీ ఇస్తాను. టవల్ కూడా తీసుకెళ్ళదు. పెద్దబాయ్ పెద్దబాయ్ పెద్దబాయ్, అమ్మగారు చూస్తే వీడు ఎవడో తెలిసిపోతే త్వరగా పంపించేయి. లేరా, ఇదిగో చూడు, నెల నెల ఇంటికి డబ్బు వస్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చావంటే చంపేస్తా. వెళ్ళిపోరా, వెళ్ళిపో, దొడ్డుకుమ్మ నుంచి వెళ్ళిపో. బతికిపోయాడు. పెద్దబాయ్ గారు, అమ్మాయి పెళ్లి చేసేయటం మంచిదండి. దానికి 13 ఏళ్ళైనా రాలేదు, అప్పుడే పెళ్ళేంట్రా? అంతేలేండి, తమ్ముడు గారికి 23 ఏళ్ళు వచ్చినంత వరకు పెళ్లి కాలేదు, అవుద్దని నమ్మకం కూడా లేదు. ఎందుకనరా? ఎందుకంటారేంటండి, తమ్ముడు గారేమో తన అక్క కూతురు తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని అంటున్నాడు, ఆ పెద్ద ఆయనేమో తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ పెళ్లి జరగదు అంటున్నాడు. ఎట్ట జరుగుద్దండి? పట్టుకోండి. పట్టుకుంటామండి. ఆ ముసలాడు బతికినంత వరకు జరగదు, చస్తే జరుగుతుందిగా.
నేను చాలా ఓపిక పట్టి చూశాను రా. ఆ ముసలాడు కూతురికి వేరే సంబంధం చూస్తున్నాడట. అది నా అక్క ఆస్తి. నేనెలా వదిలిపెడతాను? మీకు కావాల్సింది అమ్మాయి ఆస్తి? రెండు కావాలి. ఓహో. నువ్వేం చేస్తావంటే మన లంక మనుషుల్ని తీసుకెళ్ళి ముసలాడేసి. అమ్మో వద్దు, ఈ విషయం చిన్నయ్యకి తెలిసిందంటే రఫ్ ఆడించేసి బాక్స్ బదులు కొట్టేస్తాడు బాబు. నన్ను ఇరికించొద్దు, మీకు పుణ్యం ఉంటుంది. అలాగైనా చచ్చిపోరా. బాబా రే చిన్నయ్య మనకన్నా రోషం ఉన్నవాడ్రా. వాడు పెద్ద ఆయన ఊసు కూడా రాడు. ఎందుకైనా మంచిది చిన్నయ్య ఊర్లో లేనప్పుడు చూసి వేసేసి. దిగండి. దారికి అడ్డుకట్టేరే. సరే ఇటే పోను. అలాగనే. చెప్పరా, ఎవడో నేను పంపింది? చెప్పు. చెప్పను. చెప్పు. ప్రాణాలు తీస్తారు. ఎవడో నేను పంపింది? చెప్తాను. చెప్పు. చెప్పు. పర్లేదయ్యా, చాలయ్యా. జైలు నుంచి విడుదల చేశారా సింహాద్రి? అవునయ్యా. ఇదేంటయ్యా, నా కళ్ళలో దుమ్ము పడితే మీ కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయి. నా కళ్ళలో మాత్రమే నీళ్లు తిరిగాయి, కానీ నీ బతుకే కన్నీటి పాలై. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకయ్యా? ముందా చేతులు దించు. మీ పట్ల మాత్రం ఏ మార్పు లేదయ్యా. కానీ నేను మారానురా, నన్ను క్షమించు.
2 వారాల నుంచి నిన్ను చూడటానికి జైలుకి కూడా రాలేదు. దానికి కారణం లేకపోలేదు. ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. మీరు ఇంటికి వెళ్ళండి అయ్యా, నేను ఆ అమ్మాయి గారిని చూసి వచ్చేస్తాను. 15 ఏళ్ళు జైల్లో ఉండొచ్చావు. వచ్చి రాగానే నీ కొడుకుని చూడాలని అడుగుతావు అనుకున్నాను. కానీ నా కూతుర్ని చూడాలంటున్నావు. వాడిని తర్వాత వచ్చి చూస్తానయ్యా, మీరు ఇంటికి వెళ్ళండి, ఆ అమ్మాయిని చూసి వచ్చేస్తాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఏమండి? వస్తున్నా. నువ్వే పెట్టు. రోజు నువ్వేగా పెట్టేది. గౌరీ, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా, నువ్వు ఇంకా పసిపిల్లలాగే ఉన్నావు. ఉండండి. పెళ్ళిడికి ఎదిగిన పిల్లని పెట్టుకుని ఏంటండి ఈ సరసాలు? పోండి. సారీ అండి. అయ్యో సారీ అండి, చూడలేదు. పర్వాలేదమ్మా. అయ్యో రక్తం. అమ్మా టెన్షన్ తీసుకురా. పర్వాలేదమ్మా. నాదనండి అమ్మా, తప్పు. నువ్వు గౌరమ్మ కూతురు. అవునండి. అమ్మా ఏమైంది? టెన్షన్ తీసుకురామ్మా. ఎక్కడ దెబ్బ తగిలింది? నాకు కాదు, ఈయనకి. మంది అమ్మా. ఏంటమ్మా మంది బట్టి కింద పడేసా? 15 ఏళ్ల క్రితం నాకు తగిలిన దెబ్బ ఇంకా మానలేదు. ఇప్పుడు తగిలిన దెబ్బకి మందేమంటావా? రావే లోపలికి. రే సుబ్బయ్య, అడ్డమైన వాడిని లోపలికి పంపుతారేంట్రా? బయటికి గెంటకుండా. సంతోషంగా ఉండండి. గోవిందయ్య, అయ్యా వీడికి ఇప్పుడు అల్లుడయ్యాడు కదా, మళ్ళీ పనిలో చేర్చుకో. అలాగే. ఈసారన్న పర్మనెంట్ నేను ఆనందంగా ఉన్నప్పుడు అడిగావు, నువ్వు పర్మనెంటేరా. పెద్ద పనులు చేయడం మానేసి జాగ్రత్తగా ఉండాలి. అన్నారా? అయ్యా, నిన్ను వంటకి ఏర్పాటు చేయమన్నాను కదా, చేసావా? చేశానండి. మరి ఇంకా ఇక్కడ నుంచున్నావే, వెళ్ళి ఆ పని చూడు. అయ్యా ఇంతకీ మన ఇంటికి వాళ్ళు ఎవరు వస్తున్నారు? నా పాత స్నేహితుడు వస్తున్నాడు. ఓహో. అన్నట్టు మర్చిపోయాను, మేమిద్దరం భోంచేసిన తర్వాత బయటికి వెళ్ళాలి. ఆ పాత గుర్రబండి ఉంది కదా, అది సిద్ధం చేయి. గుర్రబండి? అదంటే వాడికి చాలా ఇష్టం. వెళ్ళి సిద్ధం చేయి. నాగమణి, అయ్యగారు వాడికి అన్నం తిన్న తర్వాత తీపి తినడం చాలా ఇష్టం. అది నేనే నేర్పాను. సున్నుండలు ఉన్నాయి కదా? ఉన్నాయండి. ఒక 40-50 సిద్ధం చేసి. అలాగేనండి. రైట్. అయ్యా, నువ్వు పనిలో చేరావు కదా, అయ్యా, పర్మనెంట్ చేశాను కదా, అయ్యా, ఇంకా ఎందుకు నిలబడ్డావు? వెళ్ళి ఆకులు బొక్కలు సున్నం అన్ని సిద్ధం చేయి. వెళ్ళు. ఏమిటా ఇది? నిన్ను ఎవరు చెప్పినట్టు ఈ పని? ఏంటయ్యా, ఇది నేను చేసే పనే కదా. నువ్వు పన్నుడు కదరా, సిద్ధం చేయి. నువ్వు నాకు స్నేహితుడివి. అయ్యో, ఇంకా నీకు కితకితలు పోలేదా? నాకేం కితకత లేవయ్యా. అయ్యో, ఊరుకోడయ్యా. అజ్జనా రైట్ రా. ఒరేయ్, ఒక్కసారి ఒరే అనరా. అయ్యో, భలేవరే, బాగుంటుంది. ఒరే అనరా. బాగుండదండి. ఒక్కసారి రా. బాగుండదండి. అంటావా లేదా? పోరా. ఎన్నేళ్ళయిందిరా ఇలా సంతోషంగా ఉండి. రా భోంచేద్దాం. ఏరా, బిడ్డను చూసొచ్చావా? చూశాను. మన పెద్ద అమ్మాయికి ఇంకొక అంత అమ్మాయి చూస్తుంటేనే ముచ్చటగా ఉంది. నీ కొడుకుని చూసొచ్చావా అని అడుగుతున్నాను. వాడిని చూడడానికి కదా అయ్యా ఇక్కడికి. వాడికి వెళ్ళాడు, మీ అమ్మ దగ్గరే ఉన్నా. వాడికి అంత పొగరు వచ్చేసినట్టు ఎందుకు రావట్లేదు? నీతో చెప్పలేదు కదా. వాడు ఒక తప్పు చేశాడు. తప్ప? ఏంటి అది? వద్దురా, నేనే తట్టుకోలేకపోయాను. నా ఇంటికి నువ్వెందుకు వచ్చావు? రా బయటికి. ప్రభా, ఉదయ్, ఏమైంది నీకు? ప్రభా, ఎక్కడ లాకెళ్తున్నావు? ప్రభా, ఈ ఇంట్లోకి రావడానికి ఎంత ధైర్యం నీకు? వెళ్ళు ముందు ఇక్కడి నుంచి, వెళ్ళు. ప్రభా, మన కుటుంబానికి ద్రోహం చేసిన వాడిని మన ఇంటికి తీసుకురావడానికి మీకు సిగ్గుగా లేదు? లేదు, నాకు సిగ్గు లేదు అసలు. వాడే ఈ ఇంటి గడప తొక్కడానికి నీకు మనసులో వచ్చింది. ద్రోహం చేసిన ఇంట్లోనే మళ్ళీ ఉందామని వచ్చావా? అసలు ఇక్కడ పడుకుంటే నీకు నిద్ర వస్తుందా? ఇక్కడ తింటే నీకు జీర్ణం అవుతుందా? నీకు సిగ్గు, లజ్జ, మాన, అభిమానం ఏమీ లేవా? నీకు జైలు శిక్ష అయిపోయి ఉండొచ్చు, కానీ ఇంట్లో విధించిన శిక్ష నీకు ఇంకా పూర్తి కాలేదు. అది జన్మలో పూర్తి కాదు. వెళ్ళు, 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 వెళ్ళు.
ఎవరుకుంటున్నావు నీ మంచి ఎవరు పెళ్లి చేసుకుంటున్నావు అతను ఎవరు అనుకుంటున్నావు? నిన్ను చంపేస్తా నిన్ను అయ్యా నన్ను వదులు అయ్యా అది నిన్ను ఊరుకోడయ్యా. ఏయ్, మా నాన్న నన్ను తిడతాడు చంపుతాడు కొడతాడు అడగటానికి నువ్వెవరు? అసలు మీ గాలి తగలకూడదని నాటుకోడి నీ కొడుకుని బయట పంపించాను. మళ్ళీ నువ్వు దాపరించావు. వెళ్ళిపో, మర్యాదగా వెళ్ళిపో, వెళ్ళు. ఎవరో చిన్నజని నాటకవాడి పంపించావా? అవును, గారాబంగా పెంచిన కన్న కూతుర్ని బయటకు పంపించి మెడపట్టి గెట్టవలసిన పనుని ఇంటి యజమానిలాగా పెంచారే, అదే నాకు నచ్చలేదు. అందుకని చెన్నై నన్ను చెరచిపోయాడని నాటకం ఆడాను. మీ నుంచి విడదీశాను. అయ్యా 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 శివాద్రి నేను తప్పు చేశాను తప్పు చేశాను. ఊరుకోడయ్యా మీరు కదయ్యా తప్పు చేసింది. నేను తప్పు చేశానయ్యా. నేను ఈ ఊరికి రావడం ఎవరికీ ఇష్టం లేదు. అలాంటిది అమ్మాయి గారికి మాత్రం ఎట్టా ఇష్టం ఉంటుందయ్యా. నన్ను మర్చిపోండి అయ్యా, మర్చిపోండి. చూడండి అయ్యా, చిన్న వయసులో చెవులు కుట్టించినప్పుడు కూడా అడవుని బంగారు తల్లి ఇప్పుడు ఎట్టా కంటతల పెట్టుకుంటుందో. అయ్యా మీరు ఇక్కడ ఎప్పుడు అమ్మాయి గారి మీద సేవ్ చేసుకోమాకండి అయ్యా. చేసుకుని అమ్మాయి మనసు బాధ పెట్టద్దు మీరు. అమ్మా అయ్యే ఎప్పుడైనా నిన్ను పొరపాటు భగవంతుడు నేను